ఇటు వచ్చి ఇట్లాగానే కలర్లో ఇప్పుడు Oh my God, what a wonderful performance. Can we have a huge round of applause for them? Parents, kindly pay attention. Parents, kindly pay attention. We request you to kindly be seated and do not go to the classrooms to pick your children. We will be soon beginning with the dispersal process. So kindly be patient. Thank you. So now, we have Sri Aika Chandrasekhar ji, the driving force behind the Rashtriya Seva Bharati across the 3 states, Telangana, Andhra Pradesh and Karnataka. His commitment and leadership is created a great impact in health, education, social and self-reliance initiatives. So now, I welcome Sri Aika Chandrasekhar ji to come on the dais and share a few thoughts. సభకు నమస్సులు. సభలో ఉన్న పెద్దలకి, ప్రత్యేకించి విశాలమైన భారతదేశంలో అనేక కళల యొక్క వికాసం జరిగింది. ఒక అద్భుతమైన కళను ప్రదర్శించి సాధన చేసి 50 సంవత్సరాల పాటు సాధన చేసిన ఒక గొప్ప మహానుభావుడు, పద్మశ్రీతో సన్మానించబడిన కొండప్ప గారు ఎదురుగుండడం, ఆ సభలో మాట్లాడే అదృష్టం దొరకడం నేను ఒక భాగ్యంగా భావిస్తున్నాను. 5 ఎలిమెంట్స్ పాఠశాల ఎత్తుందో పంచతత్వం అనే విషయాన్ని ఆధారం చేసుకొని ప్రారంభం చేసిన పాఠశాల. యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. వాట్ ఎవర్ హ్యాస్ బీన్ ఎగ్జిబిటెడ్ హియర్, the way it was beautifully presented, all the subtle things of the Panchatattva, which are very hard to comprehend, they have been neatly explained, clearly displayed and beautifully explained in a very short span of time. తక్కువ సమయంలో సూక్ష్మమైన సత్యాన్ని చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రదర్శించిన తీరేతుందో అది చాలా అద్భుతం. అంత ప్రదర్శన తర్వాత నేను వివరించడం అంత సముచితం కాదేమో నాకు అనిపిస్తుంది. ఒక్క విషయం, పంచతత్వం ఆధారంగా అయితే ప్రదర్శన జరిగిందో, ఇక్కడున్న తల్లిదండ్రులు, పేరెంట్స్, ఎవ్రీబడి ఈ కన్సర్న్ అబౌట్ ద ఫ్యూచర్ జనరేషన్ దట్ ఆర్ కమింగ్ అప్ ఇన్ ఇండియా. భవిష్యత్తు తరాలు ఎట్లా ఉంటాయని బాధపడుతున్న సమయంలో ఈ రోజున దేశ పరిస్థితులలో ఇది అమృతకాలం. ఇదొక భారతదేశం యొక్క వైభవము తిరిగి పునరావృత్తమవుతున్న సమయం లోపల ఒక చర్చ జరుగుతుంది దేశం మొత్తంలో. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో మామూలుగా పంచకోశ విద్య అవసరం. అంటే ఆయా 5 కోశాలు ఏవైతుంటాయో, అన్నమయ కోశం, మనోమయ కోశం, జ్ఞానమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం, ఈ 5 కోశాల యొక్క విద్య వేలాది సంవత్సరాలుగా భారతదేశం సాధన చేసి ప్రపంచానికి అందించే ఒక అమృతం. ఇట్లాంటి ఒక అమృత తత్వాన్ని, ఇట్లాంటి ఒక గొప్ప విద్యని రాబోయే తరాలకు నేర్పాలని ఒక 3-4 సంవత్సరాలుగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఒక చక్కటి సంవాదం, చర్చ భారతదేశమే కాదు, భారతదేశం బయట 80 దేశాల్లో నివసిస్తున్న ఎన్ఆర్ఐస్ ఎవరుతున్నారు, భారతీయులు ఎవరుతున్నారు, ప్రవాస భారతీయులు అందరి యొక్క చర్చ యొక్క సారాంశం ఏంటంటే వీటిని నేర్పాలని. అయితే వీటికి ఆధారభూతమైన విషయం ఉంటుందంటే పంచతత్వం మాత్రమే ఉంటుంది. ఆ పంచతత్వాన్ని ఆధారం చేసుకొని విద్యని ప్రవేశపెట్టాలి, ఒక స్కూల్ నడపాలనేది ఒక సాహసమైన విషయం. అంతటా జరుగుతున్న ఈ చర్చలో నిన్న ఒక పాఠశాల వెళ్ళినాను, వేద పాఠశాల. మైక్రోసాఫ్ట్లో పనిచేసే ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ 20 సంవత్సరాలు అమెరికాలో ఉన్న తర్వాత తన చిన్న అబ్బాయిని తీసుకొచ్చి
ఆ పాఠశాల వేశారు. ఆమె అక్కడే ఉంటున్నారు. ఎన్ని సంవత్సరాలు ఉంటారని అడిగా. 12 సంవత్సరాల పాటు నా పిల్లవాడు ఈ వేద విద్యను అభ్యసించాలన్నారు. అట్లా 125 మంది పిల్లలు ఉన్నారు అక్కడ. ఇంకొక పాఠశాల వెళ్ళిన, శృతి అనే పేరుతో పాఠశాల ఉంది. అక్కడ పుస్తకం లేదు, పెన్ను లేదు, ఏది లేకుండా విద్య అందించబడుతుంది. స్మృతి, మన ఇతిహాసాలు పురాణాలు ఎట్లయితే అందించబడ్డాయో, మంత్రాలు ఎట్లయితే అందించబడ్డాయో, వేదాలు ఎట్లయితే అందించబడ్డాయో ఆ పాఠశాల నేను చూసా. అద్భుతమైన పాఠశాల. గత 20 సంవత్సరాలు నడుస్తుంది. ఏ రోజు ఎగ్జామ్స్ లేవు. 10th తర్వాత అత్యంత మేధావి విద్యార్థులు వచ్చిన ఒక పాఠశాల. సంస్కృతమే మాధ్యమంగా చెప్పబడుతున్న పాఠశాల. అయితే ఇట్లాంటి విషయాలు ఏవైతే జరుగుతున్నాయో, మనకు ఒక అభిలాష, మనకు కోరిక, ఇట్లాంటి ఒక అమృతతుల్యమైన సాంస్కృతిక ప్రవాహంలో నా పిల్లవాడు కూడా ఎదగాలని. కానీ సాధ్యమయ్యే విషయం కాదు. ఇప్పుడున్న ప్రపంచం లోపల యాజ్ ఇట్ ఈస్గా పాత విషయాన్ని పునరావృతం చేయాలంటే కూడా కష్టమైన విషయం. ఒక గొప్ప వ్యక్తి చెప్పినట్టు, ఇఫ్ యు ఆర్ టీచింగ్ టుడే వాట్ హ్యాస్ బీన్ టాట్ ఎస్టర్డే, యూ మే మిస్ ద ఫ్యూచర్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పాతకాలం వాటినే అదే పద్ధతిలో చెప్పదలుచుకోవాలనుకోండి, భవిష్యత్తును మీరు వదిలిపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ నేపథ్యంలో ఒక చక్కటి మన తత్వంతో, మన యొక్క మౌలికమైన విలువలతో, అధునాతనమైన విద్యతో కలిపిన ఒక పాఠశాల ప్రారంభించాలని అయితే ప్రయత్నం ప్రారంభమైందో, అది 5 ఎలిమెంట్స్ అనే పేరుతో ప్రారంభమైంది. మంచి విషయం ఏంటంటే, కేవలం కమర్షియల్స్ ఆలోచించి ఒక పెద్ద భవనం కట్టేసేసి విపరీతమైన ప్రచారం చేసి స్కూల్స్ ప్రారంభమవుతుంటాయి. అట్లా వందలాది వేలాది స్కూల్స్ ప్రారంభమవుతున్నాయి. అదేది లేకుండా విలువల ఆధారంగా ఇట్లాంటి భావాలతో, వీటి పైన విశ్వాసంతో, ముఖ్యంగా రాంప్రసాద్ ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్ అయినా, రమ్య గారు ఐఏఎం స్టూడెంటు, వీరికితో పాటు నారాయణమూర్తి గారు ఒక 35 దేశాల్లో సాఫ్ట్వేర్లో పనిలో భాగంగా బాగా విస్తృతమైన పర్యటన చేస్తే టక్కని టెక్నాలజీలో మంచి ప్రవేశం ఉంది. వారు శ్రీమతి రాధా గారు, వారు కూడా టీచింగ్ సైట్లో ఉన్నారు. ఈ నలుగురు కలిసి ఈ 6 మాసాల వ్యవధిలో ఏదో ఒక అద్భుతాన్ని సృష్టించారో దానంతా మనం చూస్తున్నాం. కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, భవిష్యత్తులో మనకు రావాల్సిన విద్య అవుతుందో ఇక్కడ లభించే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులందరూ కూడా పిల్లలు ప్రదర్శించిన అనేక విషయాలు ఏవైతున్నాయో చూసి చక్కగా విశ్వాసం కలిగి ఉంటుంది, ఆనందపడి ఉంటాం. మనందరి యొక్క ఆనందం, మనందరి యొక్క తృప్తి, మనందరి యొక్క కన్సర్న్ అవుతుందో మన పిల్లల యొక్క భవిష్యత్తే. కాబట్టి అట్లాంటి భవిష్యత్తుకి 10-12 సంవత్సరాల పాటు చక్కటి ఒక బేస్ దొరికిన ఒక స్కూల్ దొరికినప్పుడు అది అదృష్టంగా భావిస్తుంటాం. అట్లాంటి ఒక దాని యొక్క చిన్నపాటి ఒక శాంపుల్ అవుతుందో మన ముందు పిల్లలు చక్కటి ప్రదర్శన ద్వారా మనకు ప్రదర్శించారు. ఒక చిన్న విషయం ప్రస్తావించి నేను ముగిస్తాను. స్వామీజీ ఒకరు మాట్లాడుతూ, స్లో మైండ్ ఈజ్ డల్ మైండ్, ఫాస్ట్ మైండ్ ఈజ్ సిక్ మైండ్, స్టిల్ మైండ్ ఈజ్ డివైన్ మైండ్ అన్నారు. చాలా నెమ్మదిగా ఆలోచిస్తుంటాడు, బహుశా డల్ మైండ్ అయి ఉంటాడు. చాలా వేగంగా ఆలోచిస్తుంటారు, సిక్ మైండ్ అయ్యా ఉంటాడు. చాలా బలహీనమైన మనిషి అయి ఉంటాడు బహుశా. కానీ స్థిరంగా ఆలోచిస్తుంటాడు, అది ఆధ్యాత్మిక అంటే దానికి ఎక్కడో ఒక దగ్గర భగవంతుడి యొక్క ఆశీర్వచన మైండ్ అది. ఈ స్టిల్ మైండ్ ఏదైతే ఉంటుందో పాశ్చాత్య విద్యతో లభించదు, వెస్టర్న్ ఎడ్యుకేషన్తో లభించదు, మెటీరియలిస్టిక్ నాలెడ్జ్తో లభించదు. ఇంజనీర్ని చేయగలుగుతారు, డాక్టర్ని చేయగలుగుతారు, గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయగలుగుతారు. కానీ ఎదిగిన తర్వాత చిన్న సమస్య వచ్చినా సరే ఆత్మహత్య చేసుకునేంత బలహీనమైన తరం కూడా ఈ దేశంలో రాబోతుంది. జీవితానికి సంబంధించిన ఏ ఒక్క విషయాన్ని కూడా పట్టించుకొని నిలబడి ధైర్యంగా ఎదిరించే ఒక సాహసం లేని ఏదైతే విద్య ఉంటుందో అది పనికిరాని విద్య. అందుకే స్వామి వివేకానంద అన్నట్టు, ద హోల్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ షుడ్ బి బిల్డింగ్ ఆఫ్ క్యారెక్టర్, దెన్ స్ట్రెంథనింగ్ ది మైండ్, ఎక్స్పాండింగ్ ది ఇంటెలెక్ట్, అండ్ వన్ షుడ్ బి ఏబుల్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ లెగ్స్ అన్నట్టు. వీటి ఆధారంగా అయితే విద్య ఉందో దానికి సంబంధించి ఒక మంచి ఎక్స్పెరిమెంట్ 5 ఎలిమెంట్స్ అని నేను భావిస్తున్నాను. కాబట్టి ఇక్కడ మన విద్యార్థులు చదువుతున్న ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పిల్లలందరూ ఇంకా జీవితంలో ముందుకెళ్ళాలంటే, ఎదగాలంటే ఒక చిన్న విషయం ప్రస్తావిస్తాను. ఎక్కడ పిల్లలు నేర్చుకునే అవుతున్నాయో అవి జీవితం లోపల భాగం కావాలంటే మాత్రం మీ ఇల్లే ఒక పాఠశాల కావాల్సిన అవసరం ఉంటుంది. మీరే గురువులు. అమ్మ నాన్నంత కన్నా గొప్ప గురువులు ఈ టీచర్స్ కాలేరు, ఈ స్కూల్స్ దాన్ని రిప్లేస్ చేయలేవు.
కానీ మన ఇంటికి వచ్చిన